మురికి సందులోకి నడిచొచ్చావయ్యా. అయ్యా ఎంత కృపయ్యా. ప్రసాదపరమవు నాథవు మమగేహము పాలకవు. అలాగన్నాడు. ప్రసాదపరమవు నాథవు మమగేహము పాలకవు. ఏమి అనుగ్రహం. అనుగ్రహం కాదయ్యా, నీకంటే గొప్పది నీ అనుగ్రహం, నీకంటే ముందు నడిచొచ్చింది నీ అనుగ్రహం. కాబట్టి నువ్వు రాకముందు నీ మనస్సు నా మీద ప్రసరించడం జరిగిందని మా ఇంటికి వచ్చావు. ఇక్కడ ప్రసాదపరము అనుగ్రహమే నిండుగా కలిగినటువంటి ఎవరు? నాథవు, నా స్వాము, నన్ను నేరినవారు, నన్ను రక్షించేవారు. ఎవరికి వచ్చారు? మమగేహం పాల్గొ, మమ్మ నా ఇంటికి వచ్చారు. ఆ నా ఇంటి అర్థం ఎంత నీచుంది. నేను ఒక దుర్మార్గుడి సేవలో ఉండి వృత్తి కోసమని, తిండి కోసమని వాడికి దండలు కట్టి వాడికి సమర్పిస్తూ ఒక భగవానికి సమర్పిస్తున్నానా? దండ కాదు. ప్రేమతో సమర్పిస్తున్నానా? దండ కాదు. జీవనం కోసమని ఒక పనికి మారినటువంటి విలువలేనటువంటి ఒక వ్యక్తికి కేవలం అమ్ముకుని బ్రతుకునేటువంటి ఒక నీచమైన వృత్తితో జీవించే నా దగ్గరికి ఇక నాదేం భవనమా కాదు, గేహం, ఒక చిన్న గుడిసె. ఈ గుడిసెకి వచ్చే ఒక నీళ్ళ భగవాన్ వచ్చి అని ఒకసారి పొంగిపోయి ఆ మలాకారం సమర్పిస్తే భగవానుడు పొంగిపోయేదానికి సంతోషించి మలాకారానికి ఏమి కావాలని అడిగాడు. నాకేమి కావాలి స్వామి, ఇంకైతే నాకు ఏమి ఇస్తావు అని ఆయన కోరలేదు. కోరకపోతే ఆయనకి ఏది కావాల్సిన ఇస్తానన్నాడు. నాకేమి కావాలి స్వామి, ఇంకైతే నాకు ఏమి ఇస్తావు అని ఆయన కోరలేదు. కోరకపోతే ఆయనకి ఏది కావాల్సిన ఇస్తానన్నాడు. నిర్బంధించాడు ఏదో ఒకటి కోరమని. మనకి తెలుగులో పోతనగా ఒక పద్యం రాశారు, మీకు అందరికీ వస్తుంది ఆ పద్యం. నీ పాదకమల సేవయు నీ పాలార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయ్యము తాపసమందారా నాకు దయచేయగటే అని కోరాడు. అయ్యా నాకు పిల్లలు కావాలి, ఐశ్వర్యం కావాలని కోరలేదు. నీ పాద కమల సేవయు స్వామి, నీ పాదపద్మను సేవించే భాగ్యం లభించు. నేను మాట్లాడితే వాటిని గురించి, నేను ఏదైనా చేష్ట చేస్తే వాటి కొరకే, నేను ఏదైనా కానీ మనసులో భావిస్తే వాటిని చేసేలా చెయ్యి. అది సేవ. ఇది చెయ్యాలి. అంతేనా? కాదు కాదు. భగవత్ సేవ మాత్రం కోరితే వాడికి భగవతత్వం తెలిసినట్టు కాదు. భగవంతుడిని ఆరాధించిన వాడు భగవద్భక్తుడు కాడు. మరెవరిని సేవించాలి? నీ పాదార్చకులతోడి నెయ్యం, నీ పాదభక్తులతో నాకు పరిపూర్ణమైన నెయ్యం. అంటే వాడిని వాడు అంటే ఒడియవడే అనుకుంటారే, అలాంటి ఒక స్నేహం కలగాలి. ఎవరితోటి? పాదభక్తులతో, భాగవతులతో. రెండవది భాగవత సహవాసం కావాలి. అంతేనా? కాదు కాదు. నిదాంత అపార భూతదయ్యం. ఎంతవరకు వ్యాపించాలి ప్రేమ? భగవంతుని ఎందుకు ముందు ప్రసరించాలి. ప్రసరించినటువంటి భగవంతుని ఎందరి ప్రేమ భగవద్భక్తుల వరకు సాగాలి. భగవద్భక్తుల వరకు సాగితే చాలు. భగవంతుడు వ్యాపించి ఉన్న ప్రతి వస్తువులోనికి వ్యాపించాలి. ఎందులో ఉన్నాడు భగవంతుడు? అన్ని దాంట్లోనూ ఉన్నాడు. సర్వభూతములయం ఉన్నాడు. కాబట్టి సర్వభూతములో ఉన్నటువంటి పరమాత్మను చూసొకసారి దేనిని చూసినా అదే నా స్వామి దగ్గర ఉన్నాడే, నా స్వామి దగ్గర ఉన్నాడే అని ఒక పక్షిని చూసినా, పశువుని చూసినా, మృగమును చూసినా, ఎవరైనా చూసినా జాతి చేత కానీ, లింగం చేత కానీ, వయసు చేత కానీ ఏ విధమైనటువంటి తారతమ్యం చూడకుండా ఒకసారి ఆ లోపల ఉన్న పరమాత్మకు చెందిన శరీరం కదా అని ప్రేమించగలిగేటువంటి స్థితి నాకు కలిగింది. నితాంత అపార భూత దయ కలగాలి. భూతములంటే శరీరము కలిగిన ప్రాణులు, వాటి ఏం దయ కలగాలి. దయ అంటే ఒకటికి కష్టం కలిగితే ఓర్పలేనితనం దయ. ఎవరికైనా బాధ కలిగితే మనసు కలుపుకున్నాను. మనకి కాళ్ళు ముళ్ళు కూర్చుంటే అంత చురువు ఉంటుందో అలా ఒకరికి కలిగినప్పుడు మనకు కలిగితే అని పేరు దయ. ఎప్పుడు వస్తావా అక్కడ పడగానంటే ఏదో కుటుంబం కట్టపడతాం, వారానికి ఒకరోజు సేవ చేస్తామని మన సర్వీస్ అని చేస్తూ ఉంటాం. ఎప్పుడో 15 రోజులకి నెలకి ఏదో ఒకటి అలాంటి సేవ కాదు. నితాంత అపార రెండు విశేషణాలు వేశాడు. నితాంత అది చేస్తూ ఉంటే పిల్లకి తల్లి సేవ చేస్తే అలసిపోతుందే. ఎంతసేపు చేసినా మళ్ళీ ఇంకా చేస్తూనే ఉంటుంది. పైవాడికి ఏమి విసుకొస్తుంది. అస్తవానం ఆ పిల్లలు ఆలోచిస్తూ ఉంటే అస్తవానం దానికి ఎటువంటి ఉంటుంది తల్లి ఉంటుంది. కానీ తల్లిగో తాంతి ఉండదు. తాంతి అంటే బడలిక. నీ తాంత బడలిక లేని, అలసట లేని ఎంత అపార. ఎవరి మీద? ఇటుబడి హద్దుందా? హద్దులేని, బడలిక లేని, హద్దులేని సర్వ ప్రాణుల యందు దయ కలగాలి. ఇప్పుడు నిజమైన భక్తి. భక్తి ప్రసరించాలని ఎక్కడికి? భగవంతుడి నుంచి భగవద్భక్తులకి, భగవద్భక్తుల నుంచి సర్వభూతములకు ప్రసరించాలి. ఇది కోరేడు మాలాకారుడు. ఆ మాలాకారుడే ఈ జన్మలో విష్ణుచిత్తుడై జన్మించాడు. ఆ విష్ణుచిత్తుడు యొక్క కుమార్తె మన ఆండాడు తల్లి. ఆయన కుమార్తె కాదు ఆయనకి దొరికింది. తులసి తోటలో దొరికితే ఇక కథలన్నీ తెలుసుకుంటే అంటే కథలు చెప్పలేదు. లోపల అర్థం చెప్తున్నాను. కథ మీకు ఎలా తెలుస్తుంది నేను చెప్పక్కర్లేదు. ఆ తులసి తోటలో దొరికితే ఆ పిల్లకి ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తే ఎవరికి ఇష్టమైన పేరు వారు పెడుతుంటారు. సినిమా
సినిమాతారుల పేరు కొందరు పెడతారు, దేవుళ్ళ పేరు కొందరు పెడతారు. అలాగే ఆయనకి ఏమిటి ఇష్టం? పూలదండ. ఇప్పుడు కూతురికి ఏమిటి పెట్టాడు? కోదై అంటే పూలదండ అని పేరు పెట్టాడు. కోదై, కోదై అంటే ద్రావిడ భాషలో పూలదండ. పిల్ల పేరేమియా? పూలదండ, కోదై. ఆ పేరు పెట్టుకున్నాడు. ఆ తల్లికి సంస్కృతం దాని గురించి కాని గాచేసి గోదా అన్నాడు. సంస్కృత భాష చూసి గోదా అంటే అసలు పేరు గోదా కాదు, కోదై. కోదై గోదా. ఆ గోదా అంటే అర్థం గో అంటే ఉపనిషత్తులను, దా మనకిచ్చింది కనుక గోదా. ఉపనిషత్తులలో రహస్యంగా ఉన్న గ్రంథాలన్నీ తెచ్చి మనకు అందించినటువంటి తల్లి కనుక గోదా అమ్మ. అటువంటి తల్లి ఉన్నారు. భూమే గోదా. అవన్నీ మేము భూయేవాస్తు భూయ అని భక్తుల వారు ముక్తి శ్లోకంలో ప్రార్థన చేశారు. తర్వాత 2-3 భాషలుగా మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. అన్న వయలు పుదువై ఆండాడు. ఆవిడ ఆండాలు అన్నారు. ఆవిడ ఉండే ఊరు చెప్పి చెప్తారు. ఏ ఊరు ఉండేవారికి? పుదువై. పుదువై అంటే విల్లిపుత్తూరు. ఆ పుదువై ఎలా ఉంటుంది? అన్న వయలు. అన్న అంటే హంసలు. హంసలు తిరుగుతూ ఉండేటువంటి వయలు అంటే పొలములు ఉంటాయి కదా, అన్న వయలు. ఆ హంసలు తిరుగుతున్నటువంటి పొలములు కలిగినటువంటి పుదువై, శ్రీవిల్లిపుత్తూరు ఉండేటువంటి గోదావరి అన్న వయలు పుదువై. ఆవిడ పేరు ఆండాళ్. ఈ ఆండాళ్ళ పేరు ఎలా వచ్చింది? దాని నాన్నగారు పుట్టగానే గోదావరి అని పేరు పెట్టారు. గోదావరి అని పేరు పెట్టిన తర్వాత ఆవిడ కాస్త 10 ఏళ్ళు వచ్చేసరికి ఆవిడకి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. ఎవరికి ఇవ్వడమో ఆలోచిస్తున్నారు. ఈ పిల్ల తండ్రితో పాటు పూలదండలు పెడుతోంది. కడుతూ తాను కూడా పూలదండలు పెడుతూ రోజు తను పెట్టేసుకొని తండ్రికి తెలియకుండా ఆడపిల్లకి పూలదండ చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుడికి తెచ్చినా మాట చూసి తలలో పెట్టుకుంటే కానీ బాగుంటుంది అనిపించి ఆ తల్లి నడిలో తల మీద పెట్టుకొని అక్కడ ఉండి ఉండే చూసిందని ఇప్పటికీ శ్రీలు గుర్తు పెడితే అక్కడ పాడుపడి చూపిస్తూ ఉంటుంది. దాంట్లో చూసిందని అటువంటి ఒక మూతిలో చూసుకొని బాగుంది అని ముడిసిపోయి ఒకసారి స్వామికి మళ్ళీ గుట్టలో పెట్టేసేది. ఒకనాడు దాని ఒక కేశం ఉండిపోతే చూసాడు తండ్రి. అరే కేశము కానీ నఖము కానీ ఏదైనా సోకితే అది ధరింపు చేయకూడదు కదా, ఇది స్వామి సమర్పిస్తామని అవి పుష్పమాల కైంకర్యం మానేసి అనుకుంటే స్వామి రాత్రి స్వప్నంలో కనిపించి ఆహారం తీసుకోలేదు, ఆలయంలో వెళ్ళలేదు, స్వామి పుష్పమాల సమర్పించలేదు. విచారంతో నిద్రపోతూ ఉంటే పడుకుంటే స్వప్నం వచ్చి స్వప్నంలో ఆ వటపత్ర శాయిని శ్రీవిల్లిపుత్తూరులో ఉండే తిరుమాళ్ళు కనిపించి విష్ణుచిత్త ఏం వాడు పుష్పమాల సమర్పించలేదు అని అడిగారు. అంటే స్వామి మహాపచారం అమ్మాయి తప్పు చేసిందని చెప్పారు. ఇవాళ చేసింది, ఇప్పుడు చేస్తోంది, నీకు తెలియదు, నాకు తెలుసు. తెలిసి నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను, తెలియని ఇవాళ ఉపచారపడడం, ఇవాళ నాకు సమర్పించకపోవడం ఇంకా ఉపచారం కానీ సమర్పించడమే ఉపచారంగా సమర్పించమని చెప్పారు. ఇది వెంటనే తెలివి వచ్చి పరిగెత్తి వెళ్ళి అమ్మాయి పడుతుంది. అమ్మాయి దగ్గర నిలబడి ఆండాళ్ అన్నట్టు, రక్షించిన తల్లి అన్నట్టు. ఆండు అంటే రక్షించుట, ఆళ్ అంటే అమ్మ. ఆండాళ్ ఆండాళ్ళని పెరియాళ్ళ వారు పిలిచిన పేరు. రక్షించిన తల్లి అమ్మ, రక్షించే తల్లి, మీరు అంటే బిడ్డగా పుట్టేవారు ఉండిపోతూ అన్నమాట. మొదలు పెట్టిన పేరు కోదై, తర్వాత పెట్టిన పేరు ఆండాళ్. పువ్వు ధరించి పూలకను ధరించి ఇచ్చింది కనుక ఆమె పేరు చూడి కొడుత నాట్య, లేదు ఆముక్త మాల్యద. ఆమె చేసిన దాన్ని చెప్పిన ఉన్నవయ్యలు పుదువై ఆండాళ్ అరంగట్టు. ఎవరికి సమర్పించింది మాల? ఏమిటో మరి వీరికి తెలుసునో తెలియదో తెలియదు కానీ కుమారు రంగనాథుడు అంటారు, కుమారు వెంకటాచలుడు అంటారు, కుమారు వడపెరుంబోయుడయా అని శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి పెరుమాళ్ళ పేరు వడపెరుంబోయుడయా. వడ అంటే ఉత్తరము, పెరుము అంటే పెద్ద, కోయిలంటే ఆలయము, ఉడయా అంటే కలవాడు అంటాం. వడ పెరుంబోయుడయా అని ఉత్తరం వైపు ఉందిగా పెద్ద కోవిల. ఆ కోవిల్లో స్వామి ఏం చేసి ఉన్నారట? ఆయన వటపత్రశాయి. ఆ వటపత్రం మీద పడుకున్నటువంటి స్వామి మూర్తి అక్కడ ఇక్కడ సేవించి ఆ వటపత్రశాయి మూర్తికి రోజు సమర్పించేవారు ఈ విష్ణుచిత్తుల వారు అక్కడ పుష్పమాల. ఆయనకి సమర్పిస్తే మన వీరంటారు భట్టువారు, అదే వటపత్రశాయి కదయా అరంగత్తు రంగనాథుడికి సమర్పించింది. దేవుడి రంగనాథుడికి సమర్పించడం వటపత్రశాయి సమర్పిస్తే అంటే ఇది మనం తెలుసుకోవాల్సింది. ఏమంటారండి, మనం స్థిరంగా వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయినామండి. వెంకటాచల దగ్గరికి వెళ్ళాము, వెంకటాచల దగ్గర అనుకున్నాం కానీ మరొకటి సేవించాము, అందరూ ఒకటన్న జ్ఞానం మనకు కలగాలి. ఈ బాహ్యమైనటువంటి నామములతో రూపములతో భగవాను మనం అనుగ్రహించడానికి స్వీకరించినవి కానీ స్వామికి మూర్తిలో భేదం లేదన్నీ ఒకటే అయింది. అన్ని ఇన్ని రూపములు అవతార రూపములుగా స్వీకరించినట్లే, విభవ రూపములు స్వీకరించినట్లే మనకి అత్యామూర్తులుగా తిరుమల మీద తిరువేంద్ర నిలయాలుగా ఉన్నాడు, అక్కడ వడపెరుంబోయి ఉడయానంగా ఉన్నాడు, శ్రీరంగంలో శ్రీ రంగరాజుగా ఉన్నాడు. ఈ స్వాములు అందరూ ఒకటేనని చెప్పడానికి అరంగట్టు అంటుంది అంటారు.
చాలా పద్యములు ఏడదా పద్యాలు తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతం చేసిన పద్యాలు. ఇన్ విషయాలు పాడి, ఇన్నంటే మధురమైనటువంటి గానంతో పాడి, పూలలో దారం ఇచ్చినట్టు మాటలతో పాట కూర్చాలి అంటే గానం చేస్తారు. గానం చేస్తే మనస్సులో భక్తి పొంగుతుంది. భక్తి పొంగితే కానీ పాట రాదు. కాబట్టి భక్తికి పాట అవసరం. పాట ఉంటే భక్తి తనంతగా హృదయం నుంచి గ్రహించి వస్తుంది. కాబట్టి సంగీతానికి భక్తికి దగ్గర సంబంధం ఉంది కనుకనే మనకి త్యాగరాజు గారు అన్నారు, అయ్యా సంగీతం లేదే భక్తి లేదు అని చెప్పేసి, సంగీతం భక్తికి రెండుకి అవినాభావమైన సంబంధం ఉందని ఈ ప్రార్థనలో ఈ విషయాలు పాడి కొడుతాడు, పాడి సమర్పించింది. అలాగే రెండోది ఏమనిపిస్తుంది, ఇది పామాలై, పూమాలై పుష్పమాలై సూడి కొడుతాడు, సూడి ధరించింది, ధరించి సమర్పించింది అని మనకి రెండు పేర్లు. పాడి కొడుతాడు, సూడి కొడుతాడు. వీటిని పాడి కొడుతాడు పామాలని, దేని సూడి కొడుతాడు పూమాలను. ఈ విధంగా చేసినటువంటి తల్లిని రోజు స్మరించాం అన్నారు రెండవ దాని. మూడవ దానిలో ఇక్కడ అన్నవయత్తులు అంటారు. హంసలు సంచరిస్తున్నటువంటి పొలములు నిండినటువంటిది అంటారు. ఏమిటి అంటే ఒక్కొక్కటి మన గురించి అనవసరంగా కనిపిస్తాయి. ఎవడనండి ఈ మధ్యన వెళ్ళాం కానీ ఇక్కడ హంసలు కనిపించలేదండి, చెరువు లేవండి అని మన వాళ్ళు ఇప్పుడు సివిల్ కూతురు వెళ్ళి చదువు కామెంట్రీ చేస్తూ ఉంటారు. అది కాదు. ఏమిటంటే అక్కడ అన్న వయలు పొదువై అంటే అన్న అంటే హంసలు. ఏమిటంటే మన ఆండాళ్ళ తల్లిలో హంసకి దేనికి ప్రసిద్ధి, నడకకి ప్రసిద్ధి. హంస నడక అది అవసరం. మనకి అలాగే ఏదో అవసరం, నడక అవసరం. నీకు జ్ఞానం నిండా పండినా లాభం లేదు నడక లేనినా. నడక లేనివాడు కుంటివాడు, జ్ఞానం లేనివాడు కుంటివాడు. కాబట్టి మనకు గుడ్డితనం ఉన్నా ప్రమాణం లేదు, కానీ కుంటితనం ఉంటే ఎందుకు పనికిరాం. కాబట్టి నడక రావాలి. ఏముండాలి మానవుడికి, నడక నేర్పాలి. ఈ నడకని నేర్పువేడు అన్నాడు రామచంద్ర ప్రభు తాను నడిచి. ఆ నడకని నేర్పుతో మన ఆండాళ్ళు నడచి. కాబట్టి మీకు శ్రీరామాయణం ఎంత గొప్పదో మన తిరుప్పావై ఎంత గొప్పది. అది కేవలం కథలో మనకు ఉపనిషద్ధాన్ని ప్రతిపాదించిన మహాకావ్యం శ్రీరామాయణం, ఒక వ్రతంలో మహాకథ ఒక రహస్యమైన ఉపనిషద్ధాన్ని ప్రతిపాదించిన తిరుప్పావై వ్రతం. కాబట్టి తల్లి ఏం చేసిందట, అన్న వయలు అక్కడ ఏమున్నాయి, పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలు ఏమిటి అంటే భక్తి అనేటటువంటి కృషి పఠించాలి. మనకి ఆచార్య హృదయమని ద్రావిడ ఒక గ్రంథం ఉంది, దానిలో చెబుతారు ఈ పొలాల్లో భక్తి పండించుకుంటే కృషివరుడుగా వస్తాడు భగవాన్ దగ్గరికి వచ్చి. మన హృదయాలనేటువంటి కేదారాలనే పంట పొలాల్లో మనం ఎన్నాళ్ళ నుంచో గుడ్డు పారిపోయి ఎండలకు ఎండిపోయి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆయుధైక కామములతో తప్పించిపోయి బీటలు పారిపోయి మరేమి ఇంకా పంట పండదనుకున్న చోట తన అనుగ్రహమైనటువంటి వర్షాన్ని వర్షించి హృదయం పదునుపరిచి ఆ పదునుపరిచిన దానిలో తన యొక్క కటాక్షం అనేటువంటి దాని చేత ఒక మెత్తదనాన్ని కలిగించి ఒక విత్తనాన్ని వేసి ఆ విత్తనం అనగా ప్రేమ అనే దాన్ని నాటి ఆ ప్రేమను పెంచి ప్రోధి చేసి భక్తి సస్యాన్ని పండిస్తాడు. అంటే భగవంతుడికి పేరేమిటి, భక్తి కృషీవరుడు అని పేరు ద్రావిడ భాషలో. భక్తి కృషీవరుడు, భక్తిని పండించే పంటగాడి వ్యవసాయగాడైనా. అట్లాంటి వ్యవసాయగాడు పండించిన పొలాలు ఉన్నాయి ఆ ఊరిగా. అంటే ఏమిటన్నది, భక్తి పండిన హృదయములు నిండినటువంటి ఊరు, మంచి నడువడి కలిగినటువంటి ఊరు. కాబట్టి అన్న వయలు పుదువై ஆண்டாள் அரங்கற்கு பந்து திருப்பாவை பல்பதியம் விஷயால் பாடி கொடுத்தாள். நற்பாமாலை பூமாலை கூடி கொடுத்தாளை செல்லும். తర్వాత ప్రార్థన చూడి కొడుత చూడக்கூடிయే నాది ప్రాణాలు. ఓ దిగా కొడితే దిగా చూడக்கூடிయే చూడ ప్రకాశిస్తున్నటువంటి ఉజ్వలమైనటువంటి దిగా అన్నారు. ఎలాంటి దిగటిది, చూడి కొడుత తాను ధరించి భగవంతునికి అర్పించినప్పుడు బంగారు తీగ అంటే తీగ సమర్పించిందా. ఆండాళ్ళ తల్లిని తీగన్నారు. తీగ ఏమిటి చేస్తుంది, పువ్వులు ఎక్కడుంటాయి తీగకి పైన ఉండవు. తీగ ఒక స్త్రీ అని మీరు భావిస్తే ఆ తీగ శిరస్సు మీద కూర్చున్న పువ్వు, ఆ తీగ ధరించిన పువ్వు కనుక ఆ పువ్వును భగవంతునికి సమర్పిస్తే తీగ ఏం చేసింది, తాను ధరించి వదిలినటువంటి మా పుష్పాన్ని భగవంతునికి సమర్పించింది. మన ఆండాళ్ళ తల్లి ఏం చేసింది, తాను ధరించి వదిలినటువంటి పువ్వును స్వామికి సమర్పించింది. ఇక్కడ అమ్మావు తీగా పిలుస్తున్నాడు. సుడి కొడుతా చూడக்கூடிయే అందమైన సంబోధన ఒక్కొక్కటి కలుసుకుంటే మనం చాలు. ఓ బంగారు తీగ, బంగారేంటి మామూలు తీగ అయితే వాడిపోతుంది, గట్టిగా ఉండాలి, కాళ్ళు తరగకూడదు, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. ఏది మన లోపల ఉండేటువంటి తీగ అనగానే చెట్టుకి తీగకి ఉండే సంబంధం. తీగ చెట్టు లేనిదే నిలవలేదు, ఏదో ఒక ఆశ్రయం ఉంటే కానీ నిలవలేదు. అది కానీ దాన్ని కనవేసుకుని చుట్టూ తీగితే చెట్టు కొట్టేస్తే పేపర్ విరిగిపోతుంది, కానీ మళ్ళీ తీస్తే తినగలరు. ఇప్పుడు తీగకి చెట్టుకి ఉన్న సంబంధం లాంటి సంబంధం మనకి భగవంతుడికి ఉంది.
మనం భగవంతునితో చేరినటువంటి తీగలు. స్వామి వృక్షం కాబట్టి వృక్షైవ స్తబ్ధో దివితిష్ఠ, ఇవన్నీ ఉపనిషత్తులలో మాటలవి. ఆ ఉపనిషత్తుల మాటలు మనకు తెలియకుండా ఆగాలి పెట్టేస్తుంది. వృక్షైవ స్తబ్ధో దివితిష్ఠత్యేక, వృక్షంలా ఉన్నాడంటుంది. ఆ వృక్షంలా ఉన్నాడు భగవాన్. దానికి అదుపుని తీయవాడు మన ఆత్మలు. ఆత్మలనే తీగలు కనవేసుకుని ఉన్నాయి. ఇవి ఏమి చేయాలి? బట్టి అందానికి తీగలు కావాలి, పువ్వులు పూచే తీగలు కావాలి. ఏ పువ్వులు పూయాలి అంటే భక్తి జ్ఞానం అనే పువ్వులు పూయాలి. పూసినవి ఏమి చేయాలి? దాన్ని అనుభవించి భగవంతుని అర్పణం చేయాలి. అటువంటి తల్లి మన అంటాడు తల్లి కనుక తల్లి సుడకుడియే తొలపాలి. ఇది మొత్తం ఇదే ఈ మధ్య మన అండాలు కల్పించిందండి అనుకుంటారా? తొలంటే అనాది అయినటువంటి ఎప్పటి నుంచో వస్తుంది తొలపాలి. ఏం చేసింది? వ్రతం ఆచరించింది. ఆచరించి పనులు తిరుప్పావై తొలపను సుడకుడియే తొలపావై పాడి అరుళ వల్ల పల్వళయాయ్, పాడి అరుళ వల్ల మన కృప చేసిందంటారు అంగాల తల్లికి. పాడి చూసినాయా? ఆవిడ కోసం పాడుకోలేదు, మన ఎందుకంటే కృపతో పాడింది తల్లి. ఎందుకు పాడాలి? పైకి లోపల ఆవిడ గురించి హాయిగా ఉప్పుకుండా ఓడు మర్చిపోయి ఉప్పుకుంటూ కూర్చోకుండా తల్లి నోటితో పాడినందుకు మనకి ఆ పాటలన్నీ మనం బాగుపడాలి. కాబట్టి పల్వళయాయ్ ఇంకేమున్నాయి? ఆవిడ చేతికి ముందు మంచి గాజులు ఉన్నాయి. గాజులుగా తల్లి అని పిలుస్తారు. తర్వాత పడిగా తీగన్నారు, ఇప్పుడు గాజులు గల తల్లి అంటున్నారు. గాజులు ఎందుకంటే అంటే స్త్రీకి అసాధారణ చిహ్నం గాజు. భర్త యొక్క సంబంధం ఉన్నది అని తెలియజేసేటువంటి గాజు. కాబట్టి గాజులు ఆ తల్లికి చేతుకున్న ఆభరణాలంటే నిత్య భగవత్ సంబంధం. నిత్యానపాయం దేవదేవ దివ్యమహిషీం అని నిత్యము మనం అనుసంధానం చేస్తున్నామే. అటువంటి తల్లి తొలపావై పాడి ఎవడ వల్ల పరుడాయ్ నాడి నీ వేంగళవి ఎన్నవి అన్నవి మాత్రం. నీవు ఆనాడు తిరువేంకటమయ్యానగా వెంకటాచలపతిని పొందాలని కోరిక కోరి ఆవిడ తిరువేంకటమయ్యాన్ని పొందాలని కోరలేదు. ఆవిడ కోరింది రంగనాథుని భర్తగా కావాలని కోరింది. చేసిన వ్రతం ఎక్కడ చేసింది? వటపత్రశాయి దగ్గర శ్రీగిరి గుంటూరులో చేసింది. పొందాలని కోరింది ఎవరిని? శ్రీరంగంలో ఉన్న రంగనాథుడిని. తర్వాత రాసిన పాటలలో నాట్యాలు తిరుగుతునేదాకా ఎవరిని? వెంకటాచలపతికి నేను నన్ను భర్తగా చేయని కామదేవుడిని ఆరాధన చేస్తుంది నమ్మకండి. అయితే కామదేవుడిని ఆరాధన చేసింది వెంకటాచలపతి భర్తగా కావాలని. తాను పొందింది రంగనాథుడిని, తాను చేసింది సమర్పించింది పడబెంగోయుడు అనేటువంటి వటపత్రశాయి. అయితే మూవీ ఎలా కుదురుతాయి అంటే వీరంటారు ఈ పాత్రలో, అమ్మా నువ్వు ఎలాగైతే కోరేవో, నువ్వు ఎలా వెంకటాచలపతికి వెంకటవర్తన్నది అని నీవు కామదేవుని ప్రార్థించేవే, వెంకటాచలపతికి నన్ను భార్యగా చెయ్యి అని నువ్వు ప్రార్థించేవే, ఆ మాట నీవన్న మాట నాకు ఫలించేలా చెయ్యి. నేను వెంకటాచలపతికి భార్యనయ్యేలా చేయమని ప్రార్థిస్తున్నారు ఈ పాత్రలో. మనం అందరం వెంకటాచలపతికి భార్యలకు కావాలి అంటే ఏమర్థం? వెంకటాచలపతికే చెంది వెంకటాచలపతి కొరకే ఉపయోగపడి వెంకటాచలపతికే సర్వము నేనే భావనలో కలిగేటట్టుగా అనుగ్రహించాలి అని ఆండాళ్ళని ప్రార్థిస్తే మనకి ఏం కలుగుతుంది? శేషత్వం కలుగుతుంది. ఆండాళ్ళని ప్రార్థిస్తే మనకి మనకు కావలసినటువంటి పరమపురుషార్థమైనటువంటి పారతత్యం సిద్ధిస్తుంది, శేషత్వం సిద్ధిస్తుంది, దాస్యం సిద్ధిస్తుంది, ఆత్మస్వరూపం తెలుస్తుంది, శరీరమే నేను ప్రార్థన తెలుస్తుంది, నేనే భగవంతునికి పరతంత్రం అని తెలుస్తుంది, ఇది భగవంతునికి శేషభూతము దాసము అని తెలుస్తుంది. ఇటువంటి భావన హృదయంలో నిత్యం ఉన్నారు కదా. అది అసలు ఉపనిషత్ రహస్యం. ఇది నిత్య జీవితంలోకి ఆచరణలోకి రావాలి. అది రావడానికి అమ్మ ఒక వ్రతాన్ని చేసి మనకు అందించింది కనుక ఈ వ్రతాన్ని తిరుప్పావై అని చాలా ఉత్తమమైనటువంటి విశిష్టమైనటువంటి వ్రతాన్ని. దీనికి ముందుగా ప్రార్థన శ్లోకాలు అయిన తర్వాత అసలు ఈ వ్రతం మార్గశీర్ష మాసంలో చేసింది తల్లి. హేమంత ఋతువంట మార్గశీర్ష మాసాన్ని. ఆ మార్గశీర్షం పుష్యమని 2 మాసములకు హేమంత ఋతువు అని పేరు. ఆ హేమంత ఋతువులో మొదటి మాసము మార్గశీర్షం. ఆ మార్గశీర్ష మాసంలో చేసింది కనుక ఈ వ్రతానికి పేరేం పెట్టారు? మార్గశీర్ష వ్రతము అని పేరు. ఇందాక చెప్పింది తిరుప్పావై, ఇప్పుడు మరో పేరు మార్గశీర్ష వ్రతం. మార్గశీర్ష వ్రతం అంటే మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం. దీనికి తమిళ భాషలో మార్గళి అంటారు. ఇప్పుడు ఏంటంటే మార్గళి అంటూ ఉంటారు. 30 రోజుల వ్రతానికి మార్గళి అని పేరు. అంటే మార్గళి అంటే మార్గశీర్ష మాసంలో చేశాను వ్రతం. ఎవరు చేస్తారు? నమ్ముడు సాధారణంగా ఆడవాళ్ళే చేస్తారు కనుక మన ఆడవాళ్ళని ఆడది కనుక ఆడవాళ్ళు చేసే ఒక వ్రతాన్ని చేసింది. ఎవరు చేయాలి వ్రతం? అయితే ఆడవాళ్ళే చేయాలా? అంటే ఆడవాళ్ళు అందరూ చేయాలి. ఎవరు ఆడవారు? మనం అందరం ఆడవాళ్ళమే అని ఆవిడ సిద్ధాంతం.